ఫెడరల్ ఫ్రంట్ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవంలో మెరిసిన ప్రాంతీయ పార్టీల నేతల్ని చూస్తే సరికొత్త రాజకీయ వేదిక ఏర్పాటు కానుందనే వాదనకు బలం చేకూరుతోంది. ఇంతకీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే దానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? 2019 నాటికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతాయా? భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు ఎన్నికలైపోయినా వినబడే రెండు మాటలు ఏంటంటే థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్. వామపక్షాలు బలం పెరిగితే థర్డ్ ఫ్రంట్ అంటారు, వామపక్షాలు లేకపోతే అది ఫెడరల్ ఫ్రంట్ అంటారు. ఈ రెండు ఫ్రంట్ల గురించి ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకు మాట్లాడుతుంటామంటే మన దేశంలో కాంగ్రెస్, బీజేపీ కాక చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. మీరు ఈనాటికి కూడా మీరు గమనించండి, మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు చూడండి, చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలే 2 జాతీయ పార్టీల కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగాయి. జాతీయ పార్టీలైనా ఏదో కొద్దో గొప్ప తెచ్చుకున్నాయంటే అవి ఈ పార్టీల మద్దతు వల్లనే. ఇప్పుడు మీరు తమిళనాడులో ఇంత కాంగ్రెస్కు కొన్ని సీట్లైనా వచ్చినాయంటే అది డిఎంకేతో కలిసి ఉండడం. అస్సాంలో బీజేపీ గెలవగలిగింది అంటే అది ఏజీపీ, బోడో పీపుల్స్ ఫ్రంట్తో కలిసి ఉండడం. అందువల్ల ఈ చిన్న పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది కనుక సహజంగానే ప్రతి ఎన్నికల తర్వాత ఈ హవా కనబడుతుంది కనుక ఈ చర్చ వస్తుంది. ఇవాళ ఎందుకు ఈ చర్చ మళ్ళీ వచ్చిందంటే మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం అదేదో బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం లాగా లేదు. ఆ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, డిఎంకే నాయకుడు కరుణానిధి కూతురు, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నాయకుడు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు కనుక ఒక ఇండికేటర్ ఏంటంటే ఇది ఏంటి, కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర పక్షాలు ఏకతాటిపై వస్తున్నాయా అనేది ఒక అనుమానము, సందేహం కలుగుతుంది. దీనికి తగ్గట్టుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కన్ను ఢిల్లీ పైన పడ్డది. ఆమె ఓపెన్గా చెప్పింది, నేను లెస్ ఇంపార్టెంట్ పర్సన్, నేను వీఐపీ కాదు ఎల్ఐపీ అని చెప్తూనే ఢిల్లీలో నాకేమన్నా కాస్తంత కామ్ రహేతో మైబీ ఓ దేకలేంగా అన్నది. చిన్నగా ఏమైనా పని ఉంటే చేస్తా అన్నది. చిన్నగా ఏమేమి మమతా బెనర్జీకి ఢిల్లీలో ఏమైనా క్లర్క్ పోస్ట్ ఉంటుందా అంటే అర్థం ఏంటి? ఆమె దృష్టిలో ఏమైనా అవకాశం నాకు రిమోట్గా అయినా ఉంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నేను కూడా ఒక ట్రయల్ వేస్తా. ఎందుకంటే ఆమె చెప్పింది కూడా మీరు ఒక సబ్లోగం దోస్తాయని, చంద్రబాబు నాయుడు దోస్తాయి, తెలంగాణ దోస్తాయి అని ఇట్లా అందరి పేర్లు కూడా చెప్పింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఫ్రెండు, బీహార్ ముఖ్యమంత్రి ఫ్రెండు అని. అందువల్ల ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది మళ్ళీ ముందుకు వస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా రేపు రాబోతున్నాయి. అంటే బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు తగ్గుతుంటే ఆ స్పేస్ను ఫిలప్ చేయడానికి ఈ ప్రాంతీయ పార్టీలు, రకరకాల చిన్న పార్టీలు కొంత ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక మాట అన్నాడు, ఏదో ఒక జాతీయ పార్టీ లేకుండా, యాంకరింగ్ లేకుండా ఏర్పడేటువంటి ఏ ఫ్రంటు ఈ దేశంలో బతికి బట్టగట్టలేదు, ఈ దేశాన్ని ఉద్ధరించలేదు. యునైటెడ్ ఫ్రంట్ అనుభవం, నేషనల్ ఫ్రంట్ అనుభవం ఇదే చెప్తుంది అన్నాడు. కరెక్ట్ ఆయన చెప్పింది. ఎందుకంటే నేషనల్ ఫ్రంట్కి అటువైపు నుంచి బీజేపీ, ఇటువైపు నుంచి లెఫ్ట్ మద్దతు ఇస్తే అది ఎగిరిపోయింది. యునైటెడ్ ఫ్రంట్కు దేవగౌడ, ఐకే గుజరాల్ వీళ్ళందరూ ప్రధానమంత్రులు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆక్సిజన్ పైప్ లాగేసింది, కథం పడిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ ప్రభుత్వం బతికింది. అంతకుముందు చంద్రశేఖర్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పీక లాగేస్తే అది పడిపోయింది. అందువల్ల ఈ చిన్న చిన్న పార్టీలు అంటే ఒక పెద్ద పార్టీ ఉండి దాని చుట్టూ మిత్రులు ఉంటే ఆ పెద్ద పార్టీ నిలబెట్టగలుగుతుంది. ఎందుకంటే అప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ చుట్టూ అనేక పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, మీకు ఏజీపీ కావచ్చు, లేకుంటే ఇంకా ఇతర అకాలీదలు కావచ్చు, ఇలాంటి పార్టీలన్నీ ఉన్నా బీజేపీ అనే ఒక బలమైన అయస్కాంత శక్తి చుట్టూ ఇవన్నీ అతుక్కొని ఉన్నాయి ఇనుప ముక్కలాగా. అందువల్ల అవసరం వస్తే ఆ అయస్కాంతమే ఇనుప ముక్కలు పంపించేటట్టున్నది. కానీ ఈ ఇనుప ముక్క అయస్కాంతాన్ని కింద మీద చేసే పరిస్థితి లేదు. ఇవాళ మనం చూస్తున్నాం కదా బీజేపీ టీడీపీ సంబంధాలు. ఇంకా ఈ అయస్కాంతం దగ్గరికి రావడానికి ఇక ఇతర ఇనుప ముక్కలు కూడా అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తాయి. టీఆర్ఎస్ అనే ఒక ముక్క అప్పుడప్పుడు కొద్దిగా అటు ఇటు కదిలింది. సో ఇలాంటివి మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఈ మధ్య ఏజీపీ వచ్చి ఆ అయస్కాంతానికి తగిలింది, బోడో పీపుల్స్ ఫ్రంట్ వచ్చి అయస్కాంతానికి తగిలింది.
ఎందుకంటే ఈ పక్కన మరో అయస్కాంత కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అయస్కాంత శక్తి తగ్గి తన చుట్టూ ఆ ఇనుప ముక్కలను ఆకర్షించుకోవడంలో ఫెయిల్ అయితే అటువైపు నుంచి వచ్చిన ఇనుప ముక్కలు వచ్చి ఈ అయస్కాంతం దగ్గరికి పడతాయి. అందువల్ల ఇలా బలమైన ఒక అయస్కాంత శక్తి ఉన్న పార్టీ ఉంటేనే ఇది నడుస్తుంది. ఇక మమతా బెనర్జీ అంటే ఏంటిది, అసలు ఒక బలమైన ఇంత పెద్ద అయస్కాంతానికి చుట్టూ ఇనుప ముక్కలు అల్లుకుంటే అదొక రకం. కానీ ఒక పెద్ద ఇనుప ముక్క చుట్టూ చిన్న మ్యాగ్నెట్ పెట్టినాం అనుకో, అది ఎట్లుంటుంది అప్పుడు? సో ఈ పరిస్థితి అంటే మన పతంగి చిన్నది తోక పెద్దది అన్నట్టు ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు మమతా బెనర్జీ అనే చిన్న పతంగికి 20 పార్టీలు తోక పెట్టినాం అనుకోండి, ఈ పతంగి తోకను లాగుతుందా తోక పతంగిని లాగుతుందా, రెండు ఒకదానికోటి లాగి పక్కకు తెగిపడుతుందా అనేది ఒక పరిస్థితి. ఎందుకంటే ఈ ఫెడరల్ ఫ్రంట్కు సిద్ధాంతం లేదు, ఆర్థిక విధానం లేదు. ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ చూస్తే బీజేపీతో రకరకాల కారణాల వల్ల కోపం ఉన్నవాళ్ళు. తృణమూల్ కాంగ్రెస్కి ఏంది, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, తాను అవసరం కొరకు రేపు ఎవరి దగ్గరైనా పోతారు. నితీష్ కుమార్ గతంలో బీజేపీతో ఉన్నాడు, ఇవాళ బీజేపీని వ్యతిరేకిస్తూ దేశంలో మతోన్మాదం ఫాసిజం పెరిగిందని ఆయన రంకలేస్తున్నాడు. ఆయన బీజేపీతో ఉన్నప్పుడు బీజేపీ ఫాసిస్ట్ పార్టీ కాదు, ఇప్పుడే ఫాసిస్ట్ పార్టీ మతోన్మాద పార్టీ అయింది. ఇక ఫరూక్ అబ్దుల్లా, ఈయన భారతదేశంలో ఏ ఫ్రంట్ ఉంటే ఆ ఫ్రంట్, కావాలంటే మీరు డొనాల్డ్ ట్రంప్కు పోయి మద్దతు ఇవన్నీ ఇచ్చే కేసు అది. సో ఎవరికైనా మద్దతు ఇస్తారు కేసు, ఆయన రెడీ మద్దతు 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 అనుకుంటూనే ఉంటాడు. ఎవడన్నా వచ్చి అడిగితే మద్దతు ఇస్తాడు. మీరు కేసీఆర్ మద్దతు ఇవన్నా ఇచ్చిపోతాడు. సో అలాంటి కేసు. సో ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు డిఎంకే ఉంది, కాంగ్రెస్తో ఉంది, ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళారు. మరి అంటే అర్థం వీళ్ళు ఎవరితో ఉండదలుచుకున్నారు? సో ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు ఉన్న ఫ్రంట్ అది. సో ఈ ఫ్రంట్కు మరి నాయకుడు ఎవరు? ఇందులో అందరికీ ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకున్నోళ్ళే. అవకాశం వస్తే ఒక్క మమతా బెనర్జీని ప్రైమ్ మినిస్టర్ నితీష్ కుమార్ చాక్లెట్ సంపాదిస్తాడా? లాలూ ప్రసాద్ యాదవ్ బిస్కెట్ తింటాడా? అఖిలేష్ యాదవ్ వాళ్ళ అయ్య కొరకు ఆయన ప్రధానమంత్రి పదవి కొరకు కాచు కూర్చున్నాడు తప్ప దీదీకి ఇస్తాడా? సో పితాజీ హై అన్నప్పుడు దీదీకి ఎట్టిస్తాడు? అమ్మ జయలలిత ఉన్నది, ఆమె కరుణానిధి లాంటినే లాక్కచ్చి తీసి ఇసురుగొట్టిన కేసు అది. ఇప్పుడు ఆమె మమతా బెనర్జీకి ఇంటారా? సో అయ్యేదా పోయేదా అది. సో అందువల్ల ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది ఆచరణలో సాధ్యం కాదు. ఓ ఆర్థిక విధానం లేని, ఓ నాయకత్వం లేని, ఒక కామన్ పర్పస్ లేని, రకరకాల కారణాల వల్ల బీజేపీ మీదనో కాంగ్రెస్ మీదనో కోపం ఉండి ఇందులో పార్టీలు ఇవి. ఇప్పుడు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి కూతురు వీళ్ళందరూ కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ బీజేపీని కలిపి బాంబులు పేలుస్తుంటాడు ఆయన. అఖిలేష్ యాదవ్ బీజేపీతో కలుస్తారా, కాంగ్రెస్తో కలుస్తారా, ఎవరితో కలుస్తారో ఏమీ అర్థం కాదు కేసు అది. సో ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి పంచకర కషాయంలాగా ఈ కిచిడీ చేసి ఈ కిచిడీతో ఈ దేశాన్ని వెళ్తే ఈ దేశం బాగుపడేది లేదు, ఈ కిచిడీ ఉండేది లేదు.